రాష్ట్ర వికలాంగుల యాక్ట్ కమిషనర్ గా వికలాంగుడినే నియమించాలని, లేకుంటే రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నివాసాన్ని ముట్టడించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా దండయాత్ర చేపడతామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా చివెంల మండలం గుంపుల గ్రామంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు అధ్యక్షతన నిర్వహించిన సంఘం గ్రామ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వికలాంగుల యాక్ట్ కమిషనర్ గా సకలాంగుడిని నియమిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వికలాంగుల యాక్ట్ కమిషనర్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల్ని నియమించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వికలాంగుల యాక్ట్ కమిషనర్గా సకలాంగులను నియమించడం వల్ల మా సమస్యలు అనేటటువంటి వారికి తెలియకపోవటం, మా సమస్యల పట్ల వాళ్ళు దూరదృష్టి కూడా పెట్టకుండా మా పట్ల నిరంకుశత్వ ధోరణి ప్రదర్శిస్తున్నారు. కాబట్టి వికలాంగుల సమస్యలు, వికలాంగుల బాధలు వికలాంగుల సమాజానికి తెలుసుతాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వికలాంగుల యాక్ట్ కమిషనర్గా వికలాంగులను నియమించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. యాక్ట్ కమిషనర్గా సకలాంగులను నియమిస్తే మాత్రం రాష్ట్ర మంత్రివర్యులు, రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులైనటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారి మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో ఉన్నటువంటి ఆయన యొక్క ఇంటిని కూడా ముట్టడి చేస్తాం. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, వికలాంగుల కమిషనర్గా వికలాంగులు నియమించినప్పుడే మా సాధక బాధకాలు తీరితే తప్పితే మీరు సకలాంగులు నియమించి మా పట్ల నిరంకుశత్వ ధోరణి ప్రదర్శించడం అనేది మంచిది కాదు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పింఛన్లు పెంచుతామని చెప్పేసి, ఆర్టీసీలు ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పేసి, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి, వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తిస్తామని చెప్పేసి, వికలాంగుల కోసం ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ను పెడతామని చెప్పేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి దాదాపు వికలాంగుల ఓట్లతో గద్దెనెక్కి 2.5 ఏళ్ళు పూర్తయిన ఒక్క హామీని కూడా ఈ సకలాంగుడైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా వికలాంగులకు సంబంధించిన సమాజం పట్ల నిరంకుశత్వ ధోరణి ప్రదర్శిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్ర వికలాంగుల కమిషనర్గా వికలాంగుని కనుక నియమించుకుంటే నీ ప్రభుత్వం మీద దండయాత్ర చేస్తాం. అడ్లూరు లక్ష్మణ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, వికలాంగుల కమిషనర్గా వికలాంగునే నియమించాలి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నెరవేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏదైతే రేపు హైదరాబాద్ కేంద్రంగా జరగబోయేటటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా మా వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ, మా సమస్యలు పరిష్కరించకుండా మా వికలాంగుల కమిషనర్గా మాత్రం సకలాంగులు నియమిస్తే మాత్రం సహించేది లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు ఎంతటి పోరాటానికైనా వెనకడుగు వేయకుండా దండయాత్ర చేసైనా ఈ రాష్ట్ర అడ్లూరు లక్ష్మణ్ గారు ఎవరైతే రాష్ట్ర మంత్రి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారికి కూడా పదే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి వికలాంగుల కమిషనర్గా వికలాంగులను నియమించాలి, సకలాంగులు నియమిస్తే మాత్రం ఈ ప్రభుత్వం మీద సమరం తప్పదని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని, వికలాంగుల కమిషనర్గా వికలాంగులను నియమించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అతి త్వరలోనే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, నియమించాలా వికలాంగుల కమిషనర్గా వికలాంగుడినే నియమించాలా, వికలాంగుల కమిషనర్గా వికలాంగుడినే కల్పించాలి. గ్రేటర్ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. గ్రేటర్ ఎన్నికల్లో వికలాంగులకు